హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? యా, ఈ వీడియో కొంచెం లేట్ అయింది కదా. యా, సో లెట్స్ స్టార్ట్. ఏమనుకున్నాం మనము అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం ఫర్ అవర్ ఇండియన్ యూత్ అని అనుకున్నాం కదా. ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ముందు నాకేమనిపించిందంటే మన యూత్కి ప్లస్ చాలామందికి కూడా పనికొచ్చే కొన్ని విషయాలు అవి మన దైనందిన జీవితంలో కానీ మన అనుభవంలో కానీ మనకి ఎదురైన అంశాలని తీసుకొని సో డూస్ అండ్ డోంట్స్ ఇవి కొన్ని చెప్పడం అవసరం అనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద కొలీగ్స్ ఏం చేశారంటే, ఇప్పుడే కాదులే కొన్నాళ్ళ క్రితం, సో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి రావాలి అని చెప్పేసి పిలిచారనమాట. సరే మన కొలీగ్సే కదా వెళదాము అని చెప్పేసి వెళ్ళాం. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏదో బిజీ ఉన్నట్టు, నన్ను చూడనట్టు నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో నేను అనుకున్నా, నిజంగానే అంత బిజీ ఉన్నాడా అంటే అంత బిజీగా ఏమీ ఉండడు. ఎందుకంటే ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు కంపల్సరీ వచ్చిన అతిథుల్ని ఆత్మీయంగా కాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనైనా నీకంత ఇష్టం లేకపోతే పిలవకూడదు. సో పిలిచి నీ ఇంటికి నీ ఫంక్షన్కి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించి ప్రేమతో 4 మెతుకులు తినేళ్ళండనో 4 మాటలు మాట్లాడో పంపిస్తే అది సంస్కారం. కానీ కొంతమంది అలా ఉండరు అనమాట. నేను చాలా ఆశ్చర్యానికి గురి అయినా. నేనేమీ డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. అది నాకున్న బెస్ట్ పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఐ నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. అది అనుభవంతో వచ్చింది నాకు. అది ఎవరి దగ్గర నుంచి గౌరవాన్ని కానీ డబ్బుని కానీ సహాయాన్ని కానీ అర్థించకూడదు. అదే సూత్రం మీద అందుకే ఏ ప్రమోషన్ లేకుండా నేను అలాగే ఉన్నాను. అందుకే ఇప్పుడు రికమెండేషన్ చేయించుకొని ప్రమోషన్ తెచ్చుకుంటాం అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకటి అడ్డం పెట్టి అడుక్కోవటమే కదా. రిజర్వేషన్ పెట్టి కొంతమంది, సరే రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ప్రసాదించింది, దాన్ని మనం తప్పు పట్టట్లేదు. కానీ అందులో ఆ ఫెసిలిటీలో వచ్చి కూడా విపరీతమైన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అయ్యో పాపం, అంత సంస్కారం, మినిమం సంస్కారం కూడా నేర్చుకోరా వీళ్ళు, అయ్యో అనిపిస్తుంది అన్నమాట. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, శత్రువు ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి సగౌరవంగా పంపించేటటువంటి జాతిలో పుట్టాం, భరత జాతిలో పుట్టాం. నువ్వు ఎవరు, ఏ ఇంట్లో పుట్టావు, నువ్వు అమితాబ్ బచ్చన్ ఇంట్లో పుట్టావా, చిరంజీవి ఇంట్లో పుట్టావా అయితేనే అవన్నీ ఉంటాయి అనుకోవడం పొరపాటు. కాదు, నువ్వు ఎక్కడ పుట్టినా ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు భారతీయుడవు. అందుకే కదా భిన్నత్వంలో ఏకత్వం అంటారు మన వాళ్ళు, రైట్? యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో చాలా రకాలైన మనుషులు, చాలా రకాలైన సెక్టార్స్ ఉండొచ్చు, ఎవరెవరు ఏదన్నా అనుకోండి. కానీ మనం బిలీవ్ చేయాల్సింది ఏంటంటే, శత్రువే, నిజంగా శత్రువే ఇంటికి వచ్చినా, నువ్వు రాజువే అయినా ఇంకో శత్రురాజు నీ ఇంటికి వచ్చినా నువ్వు గౌరవించి సగౌరవంగా, అదే పద్మావత్ అనే సినిమాలో చూపిస్తాడనమాట రచయిత. హీరోయిన్ని ఒక బ్యాడ్ యాంగిల్లో చూడటం కోసం వస్తాడనమాట విలన్. సో ఇంటికి వస్తాను, నీ రాజ్యానికి వస్తాను, నీ ఇంటికి భోజనానికి వస్తాను అంటే ఆ రాజు ఆహ్వానిస్తాడు, ఆహ్వానించి గౌరవంగా అన్ని సపర్యలు చేసే పంపిస్తాడు, రైట్? సో అంటే అది చేయాల్సిన అవసరం ఏముంది? లేదు. కానీ అది సంస్కారం అన్నమాట, మన భరత జాతి సంస్కారం అది. అటువంటి భారతదేశంలో పుట్టాం మనం.
నువ్వు ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకొని అడుక్కొని జాబ్లోకి వచ్చావా, ఇంకో దాన్ని అడుక్కొని ఇంకో దాన్ని అడ్డం పెట్టుకొని అడుక్కొని అధికారంలోకి ప్రమోషన్లోకి వచ్చావా అనేది డజంట్ మ్యాటర్. కానీ నువ్వు మనిషివే కదా. సో మనిషిలాగా ప్రవర్తించాలి. సో కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళ జన్మలో సంస్కారం ఉండదన్నమాట. అంటే దుర్బీజులు వాళ్ళు, అంటే పవిత్ర దాంపత్య ఫలాలు కాని వాళ్ళే అలా ప్రవర్తిస్తారు. పవిత్రంగా పుట్టినటువంటి వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు డెఫినెట్గా. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడి జన్మలోంచి వస్తుంది. ఆ జన్మే అపవిత్రమైంది అయినప్పుడు వాడు గౌరవించలేడు. మరి మనం ఏం చేయాలి? అటువంటి రోడ్డు మీద కక్ష పెట్టుకోవాలా? నో, మనం క్షమించేయాలి. అందుకే కదా అంటారు, ఇది ఒక పాట రూపంలో మీకు పల్లవి పాడి వినిపిస్తాను చూడండి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం అని ఎప్పుడూ ఆ మహాతల్లి సుశీలమ్మ మన కోసం పాడి అలా పెట్టిందనమాట. మన వాళ్ళు బుక్స్ చదవరు కదా ఫ్రెండ్స్, ఎక్కువ మంది బుక్స్ చదవరు. అందుకే సినిమా అనే మీడియా ద్వారా మంచిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. సినిమాలన్నీ చెడ్డవి కావు. సినిమాలు చూసి చాలామంది బాగుపడే వాళ్ళు కూడా ఉంటారు, అందులో నేను ఒకడిని. సినిమాలు చూసి భాష, సినిమాలు చూసి ధైర్యం, సినిమాలు చూసి ఎలా అభివృద్ధి చెందాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూల్ డేస్లో మేము ఒక సాధారణ చిన్న రైతు ఫ్యామిలీ, అంటే కూలీ అనలేము, మా నాన్న ఇప్పుడు కూలీకి వెళ్ళలేదు. మా అమ్మ మా తాతయ్య వాళ్ళ తోటలో సొంత కాబట్టి వెళ్ళేది. సో ఏ సినిమా చూసినా అందులో హీరో పేదవాడై ఉండి కింద చాప మీద కూర్చొని లేదా పీట మీద కూర్చొని కింద కూర్చొని భోంచేయటం, వాళ్ళ తల్లి వాడి కోసం ఏదో ఒక గిన్నె ఒకే ప్లేటు ఉండి వడ్డించడం, ఇలాంటివి చూసినప్పుడల్లా మనకు కూడా పరిస్థితి దాదాపు మనం చిన్న రైతే కదా, మనకు కూడా ఇదే పరిస్థితి కదా, ఈ హీరో గాడు ఎదిగినట్టు మనం కూడా ఎదగాలి అని అనిపించేది నాకు చిన్నప్పటి నుంచి. అంతే, ఏ సినిమా చూసినా ఆ హీరో ఎదిగినట్టు మనం కూడా ఎదగాలి. సరే ఇంకా ఎదగొచ్చు కదా, మరి నువ్వు ఇక్కడే వచ్చి ఎందుకు ఆగిపోయావు అంటే, నాకేమనిపించిందంటే 3 పూట్ల తినడానికి భోజనం, ఆ తర్వాత నీకు కూడు గూడు గుడ్డ ఉండి నువ్వు ఎప్పుడైనా మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే చూడగలిగిన స్తోమత, ఎప్పుడైనా విమానాలు ఎక్కాలి అంటే ఎక్కగలిగిన స్తోమత ఉన్న తర్వాత నువ్వు పోగు చేసేదంతా ఒక చెత్తతో సమానమే నా దృష్టిలో. అందరికీ సమానం కాదు అది, ఒక్కొక్కళ్ళ డెఫినేషన్ వేరువేరుగా ఉంటుంది. నాకు నా మినిమం బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న డబ్బు ఊరికే పక్కన ఉన్న చిత్తు కాగితం ఒకటే. ఎక్కువ వచ్చేస్తుంది, పక్కోడికి విపరీతమైన శాలరీ వచ్చేస్తుందని ఎప్పుడు నాకు అనిపించదు. నాకు ఇంకా మహా ఎక్కువ వస్తే ఏం చేస్తా, ఇంకో పెద్ద కారు కొంటా, లేదా ఇంకా పెద్ద ఇల్లు కొంటా. మనకు దేవుడు ఇచ్చాడు కదా, ఇల్లు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఊళ్ళో ల్యాండ్స్ ఉన్నాయి. దానికంటే ఏం చేసుకుంటాం, ఇంతవరకు బతికేసాం, 55 దాకా వచ్చేసాం, ఇంకెన్నాళ్ళు బతికేస్తాం? పిల్లలు సంపాదించుకోలేరా? వాళ్ళు సంపాదించుకుంటారు, నో ప్రాబ్లం. సో అంత కుప్ప వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత ఈ కుసంస్కారులను అంటే అతిథిగా పిలిచి కూడా కావాలనో లేక సంస్కారం లేకనో వాళ్ళ జన్మలో సంస్కారం లేకనో పాపం వాళ్ళు మనల్ని అంతగా పట్టించుకోపోయినా మీరు ఎప్పుడు హట్ కాకండి. ఎందుకంటే మనం వెళ్ళింది తుమ్మ చెట్టు దగ్గరికి. తుమ్మ చెట్టు మీద మల్లెపూలు దొరుకుతాయా? దొరకవు, అది ముళ్ళే ఇస్తుంది. మోదుగు చెట్టు మీద గులాబీ పువ్వులు పూస్తాయా? పూయవు. కనిపిస్తుంది అది కూడా పూలు ఇస్తుందని. తుమ్మ చెట్టు కూడా పూలు ఇస్తుంది, చిన్న చిన్న పూలు. ఆ పూలను చూసి మల్లెలని భ్రమపడకూడదు. నాకు క్లియర్గా తెలుసు, బట్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ అనమాట, వెదర్ దీస్ గైస్ ఆర్ హ్యావింగ్ రియల్లీ సెన్సిబిలిటీస్ ఆర్ నాట్ అని తెలుసుకోవటం కోసమే వెళ్ళాను. సో ఇంకా నాకు అర్థమైంది, ఇలాంటి దుర్బీజుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. వీళ్ళకి సంస్కారం లేదు. పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జన్మలోనే ఆ జన్మ సంస్కారం లేని వాళ్ళే ఎదుటి వాళ్ళని అలా ట్రీట్ చేస్తారు. ఆ జన్మ సంస్కారం ఉన్నవాళ్ళు చాలా గౌరవిస్తారు, ప్రతి వాళ్ళని ఆలింగనం చేసుకొని మరీ పంపిస్తారు. సో అది సంస్కారం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా యూత్కి చెప్తున్నాను నేను, సో ఎప్పుడైనా సరే శత్రువే నీ దగ్గరకు వచ్చినా సాదరంగా ఆహ్వానించాలి,
ప్రేమగా ఆహారం పెట్టాలి, మర్యాదగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అది సంస్కారం. అదే మనకు చదువు నేర్పించేది. చదువు అంటే ఓన్లీ నేను చెప్తూ ఉంటాను కదా, మార్కులు తెచ్చుకోవటం, ఉద్యోగం తెచ్చుకోవటం, పెద్ద శాలరీ తెచ్చుకోవటం, గర్వంగా ప్రవర్తించటం కాదు. సంస్కారంగా ప్రవర్తించటమే చదువు. విద్య నొసగును వినయంబు. సో ఒకడికి డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బున్న వాడికి ఆ ఏరియాలోనే పేరు ఉంటుంది. కానీ నీకు విజ్ఞానం ఉందనుకో, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు గౌరవించబడతావు. ఎందుకంటే ఆ విద్య అనేది నీ లాంగ్వేజ్లోనూ, నీ బాడీ లాంగ్వేజ్లోనూ, నీ ప్రవర్తనలోనూ ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ముఖ్యంగా చెప్పాలి అనుకున్న యూత్కి నేను. సో ఇది అనుభవంలోంచి వచ్చింది, ఎక్కడి నుంచో వేరే నుంచి రాలేదు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ వీడియో నుంచి మనము ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద వీడియోస్ స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా ఈరోజు కూడా మాట్లాడాను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో. ఆయన 360 కోట్లు మెయింటైన్ చేస్తున్నారనమాట. 360 crores ఆయన మెయింటైన్ చేస్తున్నారు, అటువంటి ఫండ్ మేనేజర్. సో అటువంటి ఫండ్ మేనేజర్తో మనము ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు అది ఎలా మనం ప్రారంభించాలి, ఎలా మనము ఫైనాన్షియల్ ఫైర్ నంబర్ రీచ్ అయిపోవచ్చు, FIRE ఫైర్. సో ఈ ఫైర్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ. సో ఈ ఫైర్ నెంబర్ని రీచ్ అయ్యేవాడిని నేను కూడా ఈ పాటికి, నాకు ఈ జ్ఞానం ముందే ఉంటే. సో నాకు ఈ ఐడియా లేదు, నాకు అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి తెలియదు. సేవింగ్ అనే కాన్సెప్టే లేకుండా పెరిగాను 2021 వరకు. 2021 తర్వాత దీని గురించి ఆలోచించడం మొదలెట్టాను. ఎందుకంటే 2021లో నా ఫ్రెండ్స్వి 1,25,00,000 కొట్టేశాడు ఒకడు. సో పెద్ద లాస్ కదా. నాయి కూడా 20-25 లక్షలు పోయాయి. సో పోయాయి, ఓకే. మనీ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, టైమ్ ఈజ్ లాస్ట్, దట్ ఈస్ అ మోర్ డ్యామేజింగ్ థింగ్. బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మనీ పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, నో ప్రాబ్లం. మనీ డజంట్ మ్యాటర్. చెప్పాను కదా, నీ అవసరాలు తీరిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మనీ చిత్తు కాగితం సమానమే. కానీ దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించి నువ్వు ఎలా దాన్ని నీ కోసం పనిచేసేటట్టు చెయ్యాలో నెక్స్ట్ వీడియో సిరీస్ నుంచి చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్. వెయిట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఇలాంటి నాలెడ్జబుల్ విషయాలు చెప్పటమే కాకుండా మీకు ఎంటర్టైనింగ్ విషయాలు కూడా చెప్తాను. సో పాటల పల్లకిలో అనే ప్రోగ్రాం కూడా మన ఛానల్లో ప్రారంభిస్తాం. ఓకే, దాంట్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, టిల్ దెన్ సీ యూ అగైన్, బాయ్.